పేరుతో మరి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. మరి ఆడబిడ్డలకు జీరో వడ్డని చెప్పేసి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఇవాళ ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఉన్నది, దగా చేస్తూ ఉన్నది. మరి ముఖ్యంగా ఇందాక పంజ విజయ్ గారు చెప్పినట్టు మైనంపల్లి రోహిత్ రావు గారు ఈ నియోజకవర్గ ఎలక్షన్స్ సందర్భంగా ఈ నియోజకవర్గాన్ని మరి ఏదో దిద్దుతా తీస్తా అని చెప్పేసి ప్రజల ఓట్లు ఈ నియోజకవర్గం నుంచి దండుకొని స్థానిక ఎమ్మెల్యే గెలవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా రోహిత్ రావు, ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీని పునరుద్ధరణ చేస్తానని చెప్పినటువంటి నీ మాట ఎక్కడ వరకు జరిగింది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. 7 పాయలకు వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు అని చెప్పేసి కొబ్బరికాయలు శిలాఫలకాలు శంకుస్థాపనలు చేసిన బీఆర్ఎస్ పార్టీ. మరి నువ్వు కూడా అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి 7 పాయలలో ఒక్క 100 రూపాయల అభివృద్ధి అయినా నువ్వు చేశావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మెదక్ పట్టణంలో, మెదక్ జిల్లా కేంద్రంలో, మెదక్ నియోజకవర్గ కేంద్రంలో ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పేసి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మెదక్లో అదేవిధంగా పీజీ కాలేజ్ ఏర్పాటు ఎంతవరకు జరిగింది? నియోజకవర్గంలో ఉన్నటువంటి రహదారుల యొక్క అభివృద్ధి ఏమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి అప్పుడు హరీష్ రావు సిద్దిపేటకు తరలించినటువంటి ఏవైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో మరి ఎంతవరకు వచ్చినాయి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మెదక్ ప్రాంతం చార్మినార్ జోన్లో కలుపుతాం. చార్మినార్ జోన్లో కలిపితే ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి, మెండుగా ఉంటాయి, హైదరాబాద్లో కలుస్తారని చెప్పేసి హామీ ఇచ్చి మరి ఈరోజు ఆ జోన్ విషయము ఎందుకు మర్చిపోయారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఇక్కడ స్థానికంగా రామాయంపేటలో ఉన్నటువంటి 50 పడకల ఆసుపత్రిలో అక్కడ ఏం జరిగింది? వైద్యులు లేరు, ఖాళీ కుర్చీలు, రోగులు మాత్రం ఉన్నారు. వైద్యుల నిమిత్తం వైద్యుల యొక్క మరి ఎందుకు మీరు జాయిన్ చేసుకోవట్లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సబ్ కోర్టు విషయం కావచ్చు, రామాయంపేట రెవెన్యూ డివిజన్లు కూడా కుర్చీలు టేబుల్ మాత్రమే ఉన్నాయి. ఏ ఒక్క ఎంప్లాయీని కూడా మీరు ఇప్పటి వరకు కూడా మరి నియమించకపోవడం ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈ విధంగా చెప్తూ పోతుంటే ఈ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ మరి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనోకెక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు గారి మీద మేము ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాము. తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్తాము. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకుంటుంది. ఇందులో భాగంగా ఈరోజు మొట్టమొదట ఈ రామాయంపేటలో ఈ ఛార్జ్షీట్ వేస్తూ ఉన్నాం. మరి వచ్చే 5వ తారీఖు రోజున ఈ నియోజకవర్గం మొత్తం మీద సైకిల్ మోటార్ ర్యాలీ, అదేవిధంగా నియోజకవర్గ కేంద్రంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి లబ్ధిదారులకు రావాల్సినటువంటి ఏదైతే లబ్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలను ఇప్పించేటంత వరకు కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి హనుమంతరావు మెడలు వంచి ఇప్పించే ప్రయత్నం మేము చేస్తామని చెప్పేసి మరి ఈ విలేకరుల సమావేశం ద్వారా మేము చెప్పడం జరుగుతుంది. పిఎస్సి నుంచి సిఎస్సి కానీ ఈ రోజుకి కూడా స్థానిక ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో ప్రభుత్వం మీద ఎలాంటి ప్రెజర్ పెట్టకపోవడం వల్ల మనకు ఉమ్మడి మెదక్కు ఈరోజు మళ్ళా ఒక మినిస్టరు హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ, దామోదర్ రాజనరసింహ హెల్త్ మినిస్టర్ అయినప్పటికీ మన వైద్యం అందరి ద్రాక్షగానే మిగిలిపోతుంది పేద ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గతంలో మేము పోరాటం చేసినప్పటికీ ఈరోజు జిల్లాలో హాస్పిటల్ వ్యవస్థ గురించి కానీ, మెడికల్ కాలేజ్ గురించి కానీ, రెవెన్యూ డివిజన్ గురించి కానీ ఈరోజు బీజేపీ తరఫున మేము నిరంతరం పోరాటం చేసినాం. దానివల్ల భయపడి ఆ రోజు ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వము ఏదైతే రెవెన్యూ డివిజన్ ప్రకటించిందో, ఏ రోజైతే మెడికల్ కాలేజ్ గురించి శంకుస్థాపన చేసిందో వాటన్నిటినీ ఈరోజు మేము తెచ్చుకున్నామని చెప్పి, మేము చేయబట్టే వచ్చినాయని చెప్పి పేరు చెప్పుకోవడమే తప్ప ఈ ఎమ్మెల్యేకు ఏం చేతగా పడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే సిఎస్ఆర్ నిధులతో మేము రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి సంపద తీసుకొని వచ్చి మెదక్ కాన్స్టిట్యున్సీని ఒక
ఉత్పత్తమైనటువంటి రూపురేఖలు మారుస్తామని చెప్పి గతంలో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజాంపేటకు వచ్చినప్పుడు నిజాంపేటలో ఒక వాగ్దానం చేసిండ్రు. పత్రికా మిత్రుల ముందే అది రికార్డెడ్ వాయిస్ కూడా ఉంది, వీడియోస్ కూడా ఉన్నాయి. ఆసియాలోనే ఎక్కడ లేని విధంగా నిజాంపేట మండల కేంద్రంలో ఒక బస్ సెంటర్ కడతాము, దాన్ని అత్యాధునిక సౌకర్యాలతో కడతాము, దాని మీద మనకు సూర్యకాంతితో కరెక్ట్ జనరేట్ చేసేసి సూర్యకాంతి ఈ విధంగా పలకలు పెడతాము, దాన్ని ఏసీ ఉంటుంది, దీన్ని ఆసియాలోనే అద్భుతమైనటువంటి బస్ షెల్టర్గా మేము నిర్మిస్తామని చెప్పి ప్రగల్భాలు పలికారు. ఈరోజుకి ఇప్పటికి సంవత్సరం అవుతుంది. మరి నీ అత్యాధునితమైనటువంటి నీ బస్ షెల్టర్ ఎటుపోయిందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. అదేవిధంగా విద్యకు పెద్దపీట వేస్తామని అన్నాం. ఎక్కడ మీ సిఎస్ఆర్ ఎక్కడ వచ్చినాయి? ఏ స్కూళ్ళలో ఇప్పటికీ ఇంకా టాలెంట్స్ అక్కడే ఉన్నది. స్కూళ్ళలో పిల్లలకు వసతులు లేక ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఎక్కడ పోయినాయి నువ్వు ఇచ్చిన మాటలు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నా. అదేవిధంగా గతంలో ఏదైతే హరీష్ రావు గారు ఇక్కడ మినిస్టర్గా ఉన్నప్పుడు మెదక్లో ఉన్నటువంటి ఆఫీసులన్నీ మనకు సిద్దిపేట తరలించుకుపోయినారు. ఆ తరలించుకుపోయిన ఆఫీసులన్నింటినీ సంవత్సరం తిరగకుండానే మనకు మెదక్ తీసుకొస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క ఆఫీస్ అన్న నువ్వు తీసుకురాగలిగినావా అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టయితే మరి మీరు హామీ ఇచ్చినటువంటి మెదక్ హాస్పిటల్ ఎక్కడ పోయింది, ఎందుకు ఈ రోజు వరకు మన దాన్ని ముందుకు తీసుకుపోతలేరు అని చెప్పి అదేవిధంగా నేను చూసుకుంటూ పోయినట్టుంటే అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దాన్ని మా జిల్లా రథసారథి మేడం సీనన్న గారు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలనుకుంటే ఈరోజు 6 గ్యారెంటీలతో రైతులను మోసం చేసుకుంటూ ఈరోజు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పేసి ఇప్పటికీ మళ్ళీ కంప్లీట్ అయింది వాళ్ళే చెప్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ విడత రిజర్వ్ చేస్తామని వాళ్ళే చెప్తున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి ఒక క్లారిటీ లేదు. వాళ్ళు చేస్తున్నటువంటి విధానం మీద కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థ మీద కానీ ఒక క్లారిటీ లేదని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. అదేవిధంగా అనేకమైనటువంటి హామీలను ఇంకా చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. తదుపరి క్లుప్తంగా మనకు వివరిస్తూ మన జిల్లా అధ్యక్షులు గారు దానికి తదుపరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాతా కీ జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ की जय, भारत माता की जय. नरेंद्र मोदी गारी नायकत्वम वर्धिल्लाले. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद.